వెల్కమ్ బ్యాక్ టు గంటీస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డు, అది కూడా మనకి బయట స్వీట్ షాప్లో దొరికే విధంగా చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్. దీనికి మనకు బూందీ గరిటె కూడా అవసరం లేదు. ఆ రెసిపీ ట్రై చేద్దాం, చూడండి. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా బూందీ గరిటె లేకుండా పిల్లలకి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డు. ఇందుకోసం మనం ముందు 4 గంటల సేపు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నానేదాకా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఇలా ఒక చిల్లుల జల్లెట్లో వేసుకుని ఒక 10 మినిట్స్ మనం దీన్ని ఇలా నీళ్ళు వాడేదాకా డ్రైన్ చేసుకోవాలి. తడి లేకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పెసరబద్దని, తడి లేకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పెసరబద్దల్ని వీటిని మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ శనగపప్పుని పప్పు గ్రైండ్ అయ్యే లోపల మనం పెనం పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయింది. మనం పిండిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేశాను. చూడండి, అక్కడ పప్పు బద్దలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేశాను. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పకోడీల్లా వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. అలాగే మొత్తం పిండి అంతా మనం ఇలాగే తీసుకోవాలి. పిండి అంతా పకోడీల కింద వేసుకున్నాను. అవి ఇప్పుడు చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. అది చల్లారి గ్రైండ్ అయ్యే లోపల మనం పాకం పట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, మీకు ఏది కావాలితే అది వేసుకోవచ్చు. దీనికి ఎక్కువగా నెయ్యి పట్టదు, 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఉండలు చుట్టుకునేటప్పుడు అవసరమైతే నెయ్యి తడి చేసుకోవచ్చు. జీడిపప్పు వేగిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం షుగర్ పాకం పట్టుకుందాం. ఇదే ప్యాన్లో వేసేసుకోవచ్చు, వేరే ప్యాన్ అవసరం లేదు. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. దీనికి 3 గ్లాసెస్ షుగర్ తీసుకుంటున్నాను. 1:1.5. మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే, స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. ఒక 1/2 గ్లాస్ వాటర్. ఈ షుగర్ కరిగి పాకం రెడీ అయ్యే లోపల బూందీ తయారు చేసుకుందాం. మన సన్న బూందీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సన్నగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సన్నగా వచ్చిందో, చిన్నగా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుని పాకం, షుగర్ కరిగి పాకం రెడీ అవుతుంది. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, కొంచెం బాదం పొడి వేసుకుని కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్,
ఇది మంచి అచ్చు స్వీట్ షాప్లో దొరికే మోతీచూర్ లడ్డూలానే దొరుకుతుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. టేస్ట్ అసలు డిఫరెన్స్ ఉండదు. దీనికి ఏ విధమైన పాకం రానవసరం లేదు. మనం గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు పంచదార కరిగితే ఎలా సరిపోతుందో దీనికి అంతే. చూడండి షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బూందీ వేసుకుందాం. చూడండి బూందీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మంట మీడియంలో పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకోకూడదు. కొద్ది కొద్దిగా చొప్పున మొత్తం బూందీ వేసేయాలి. బూందీ అంతా వేసేసాను. నాకు ఇది అవ్వడానికి 5 minutes పడుతుంది. క్వాంటిటీని బట్టి టైం ఉంటుంది కదా. ఇదంతా దగ్గరికి కొంచెం అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేదా కొంచెం మీడియంలో. హైలో మాత్రం పెడితే వెంటనే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కొన్ని పైన లడ్డు కోసం ఉంచుకుందాం. చూడండి మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. అసలు ఏమాత్రం పాకం లేదు. మనకి బూందీ మొత్తం పీల్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బూందీ చల్లారుతుంది, ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి మన మోతీచూర్ లడ్డు ఎంత చక్కగా రెడీ అయిందో. ఇది ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఈ టైంలోనే మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని బాల్స్ కింద చుట్టేసుకుంటే ఇలా చిన్న చిన్న బాల్స్ కింద బాగుంటుంది లడ్డు కింద. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో లడ్డు. మోతీచూర్ లడ్డు రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా రెసిపీని ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.